అందమైన అమ్మాయిలు ఏ ఏరియా అదే ఏ బజార్లో తిరుగుతారు చెప్తారా? షూట్ కోసం వచ్చాం. ఇక్కడ అందమైన అమ్మాయిలు ఏ రోడ్లో తిరుగుతారు మంచిగా అందంగా క్యూట్గా ఉండే అమ్మాయిలు? అంటే మీకు తెలియని మ్యాటర్ ఏందో తెలుసా? ఒకటే, అతనికి యాక్చువల్గా క్యాన్సర్ ఉంది. ఊరక బ్రో రా బ్రో, ప్రమోషన్స్ అంటే అంతా బ్రో నీకు తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, మీరు నాకు చెప్తున్నారు కదా వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని నన్ను తిడుతున్నారు కూడా కామెంట్స్లో కొంతమంది. బ్రో తొందరగా అప్లోడ్ చేస్తే నీకు ఏమైద్ది బ్రో అని. బట్ మీరు అదివరకు అంత మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు, అంటే క్రేజీగా ఉండే ఈ కామెంట్స్. నేను వెంటనే షూట్ చేసి వెంటనే 3 days లోపే వీడియో పెట్టేవాడిని. బట్ మీకేమైంది ఇప్పుడు? మీరు ఎందుకు మంచి క్రేజీ ఐడియాస్ పెట్టట్లేదు? నా ఒక్కటి తప్పే కాదు కదా, అది మీ తప్పు కూడా ఉంది కదా, మీరు ఒప్పుకోవట్లా. కాకపోతే మీరు ఏం చేస్తారంటే, ఒక 5 నిమిషాలు టైం ఉంటే మంచి క్రేజీ ఐడియాస్ ఆలోచించండి. క్రేజీ ఐడియాస్ ఆలోచించి అక్కడ కామెంట్లో పెట్టండి. ఏమన్నా అంటే వేరే ఛానల్ ఎవరో చేసింది తెచ్చి ఇక్కడ కామెంట్ పడేస్తారు. నేను అన్ని ఛానల్స్ అంటే మేము ప్రాంక్ షూట్కి వచ్చాం. ఈ ఏరియా నాకు అంతగా తెలియదు. అందమైన అమ్మాయిలు ఏ ఏరియా అదే ఏ బజార్లో తిరుగుతారు చెప్తారా? ఏంటండి ఫీల్ అవుతారు? నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అంటే మేము ప్రాంక్ షూట్ కోసం వచ్చాం. ఇక్కడ అందమైన అమ్మాయిలు ఏ రోడ్లో తిరుగుతారు మంచిగా అందంగా క్యూట్గా ఉండే అమ్మాయిలు? ఎందుకు సార్? అవునా, సరే థ్యాంక్స్. మీరు కూడా అందంగానే ఉన్నారు యాక్చువల్లీ. ఇంకా కెమెరా రెడీ చేయాలా, లేదా మీతోనే చేసేవాడిని. ఓకేనా? ఓకే, బాయ్ అండి. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. లేదండి, ఒక చిన్న హెల్ప్. మేము యాక్చువల్లీ ప్రాంక్ షూట్కి వచ్చాము. ఇక్కడ అందమైన అమ్మాయిలు ఎక్కడ కనిపిస్తారో మీకేమైనా తెలుసా? అరే సిగ్గుపడకండి, మీరు కూడా అందంగానే ఉన్నారులే. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. ఏం లేదు, ఇక్కడ అర్జెంట్ పని మీద వెళ్తానా, వెళ్ళలేదు బ్రో. ప్యాంట్ ఏం జారిపోతుంది, చూస్తే చిల్లర ఉండిద్ది. బెల్టీ బ్రో నీది. ఎక్స్క్యూజ్ మీ, హలో. ఏంటో చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అంటే మేము ప్రాంక్ షూట్కి వచ్చాం. ఈ ఏడేమో అందంగా లేవు అమ్మాయిలు, అందరూ కనిపిస్తున్నారు. అందంగా ఉన్న అమ్మాయిలు ఎక్కడ కనిపిస్తారు చెప్తారా? అరే హెల్ప్ చేయండి అండి ప్లీజ్ అండి. మా వాళ్ళంతా యావరేజ్గా ఉన్నారు కదా, నేనే బాగున్నాను కదా. అర్జెంట్ పని మీద ఒక దాని మీద వెళ్తున్నా, ప్యాంట్ ఏం జారిపోతుంది, చిల్లరగా ఉండిద్దిగా చూస్తే. ఆడ ఆఫీస్కి వెళ్తున్నా. నీ బెల్టీ బ్రో కాస్త ఏమనుకోకుండా. నీ బెల్టీ బ్రో టైట్గానే ఉందిగా ప్యాంటు, నేను పెట్టుకుంటా. సరే మనీ అన్న ఈ బ్రో బెల్ట్ కొనుక్కుంటా ప్లీజ్ బ్రో. బస్ పాస్ ఇస్తావా? దండాలయ్యా దండాలయ్యా మహారాజై నువ్వు ఉండాలయ్యా. నన్ను కలవడానికి వచ్చాడు బ్రో, ఈ బ్రో అని చెప్తా. నువ్వు కాస్త అక్కడి నుంచి నడుచుకుంటారా, సరేనా? ఓకేనా? అంటే నన్ను కలవడానికి వచ్చాడు మా సబ్స్క్రైబర్ అని చెప్తా. ఇక్కడి నుంచి నడుచుకొని వచ్చి హాయ్ చెప్పి నేను మాట్లాడుతూ ఉంటా. ఓకేనా? ఓకే డన్ బ్రో. ఆడికి వెళ్ళి ఇట్లా నా వీడియోస్ నేనే ప్రమోట్ చేసుకోవాలి. ఎవడు ప్రమోట్ చేస్తాడు? ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఆడంటావు ఊరికే. నేను టిక్టాక్లో కొంతమంది బిల్డప్ ఇస్తున్నాడు చూడు, అంటే తిని నన్ను కలవడానికి వచ్చాడు ఇది అని షో చేస్తారు చూడు, అలా ఆ టైప్లో. నీవేం చేయగలవు? నేను అడిగి అడిగి సమాధానాలు చెప్పి తిని నన్ను కలవడానికి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చావు బ్రో అంట. అలాంటివి క్యాజువల్గా నువ్వు ఫోన్ నొక్కుంటారా, ఇట్లా హాయ్ చెప్పొచ్చి అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. వెళ్ళిపో. నన్ను కలవడానికి మా ఫ్రెండ్ అదే నా సబ్స్క్రైబర్ ఒక అతను వచ్చాడు, తను నా వీడియోస్ని ఇష్టపడతాడని. ఇక్కడ నుంచో ఇక్కడికి రా, మామూలుగా నేను ఆన్ చేసేస్తాను. ఆగు బ్రో, ఆగు. హాయ్ ఫ్రెండ్స్, ఇతను మన సబ్స్క్రైబర్ అనమాట. మనల్ని కలవడానికి వచ్చాడు. ఏ ఊరు నుంచి వచ్చా బ్రో? ఖమ్మం బ్రో. ఖమ్మం నుంచి వచ్చావు బ్రో? ఏకంగా ఖమ్మం నుంచి వచ్చాడు తిను. ఏంటంటే యాక్చువల్లీ తిను నా వీడియోస్ అన్ని చూస్తాడు. తిను నచ్చుతాయా లేదా? చాలా చాలా బాగుంటాయి. వచ్చే బ్రో. హాయ్ ఫ్రెండ్స్, ఇగో తెలుసు కదా నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాం. ఇక్కడ షూటింగ్కి వచ్చినప్పుడు ఒక బ్రో వచ్చాడు, మన సబ్స్క్రైబర్ అంట. బ్రో ఇగో తినే హాయ్ చెప్పు బ్రో. ఈ వీడియోస్ చూస్తావా బ్రో? ఎక్కడి నుంచి వచ్చావు? కర్నూలు నుంచి వచ్చాడు నన్ను కలవడం కోసం. నిజంగా నమ్మండి, కర్నూలు నుంచే వచ్చాడు.
అండ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా బ్రో మన వీడియోస్? దాదాపు 6 months అవుతుంది. 6 months నుంచి చూస్తున్నాడు. సబ్స్క్రైబ్ చేసావా బ్రో? ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ చేత షేర్ చేయించావా హెల్ప్ కోసం? చేసావు కదా. అండ్ చూసాడుగా ఎంజాయ్ చేస్తున్నావు వీడియోస్ నిజంగా? ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి మంచిగా ఉంటాయి వీడియోస్, చూస్తూనే ఉంటారు డైలీ. నాకు తెలిసినంతవరకు కలవడానికి మన సబ్స్క్రైబర్ ఒక అతను వచ్చాడు. చూస్తావా బ్రో మన వీడియోస్? కెమెరాలో చూసి చెప్పు. రోజు చూస్తాను. నచ్చుతున్నాయా నీకు కెమెరాలో వీడియోస్? నచ్చుతున్నాయా నీకు? చాలా బాగుంటాయి. బాగుంటాయా? సబ్స్క్రైబ్ చేసినావా మన ఛానల్ని? ఎప్పుడు ఫస్ట్ వీడియోకి సబ్స్క్రైబ్ చేశాను. ఫస్ట్ వీడియోకే సబ్స్క్రైబ్ చేసావు అంటే అంత బాగా నచ్చినాయి? చాలా బాగా నచ్చింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయించావా? ప్రతిరోజు అందరికి రోజు చేస్తాను, ప్రతి వీడియో చేస్తాను. ప్రతి వీడియో చూడమని చెప్తావు ప్రమోషన్. ఓకేనా? ఓకే. అండ్ వీడియోస్ని ఎలా ఎంజాయ్ చేస్తానా? చాలా బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి. చెప్పు, వాళ్ళ చెప్పు. అంటే ఎలా ఉంటాయి? చాలా ఫన్నీగా ఉంటాయి, వల్గర్గా ఏమి ఉండవు, నీట్గా ఉంటాయి, లిమిట్స్లో ఉంటాయి, మంచి టైంపాస్గా ఉంటుంది. ఓకే. అంటే మీకు తెలియని మ్యాటర్ ఏందో తెలుసా? ఒకటే, అతనికి యాక్చువల్గా క్యాన్సర్ ఉంది. ఊరక బ్రో రా బ్రో, ప్రమోషన్స్ అంటే అంతా బ్రో నీకు తెలీదు. ఊరక బ్రో క్యాన్సర్ బ్రో బా చెడగొట్టావు కదా బ్రో. ఏం లేదు బ్రో, ఊరకు క్యాన్సర్ ఉంది అయినా కానీ మన వీడియోస్ చూస్తాడు. అయినా తనకి మంచిగా నచ్చుతూ నేను ఊరక చెప్తా. క్యాన్సర్ బ్రో మీకు తెలియని విషయం ఏంటంటే ఈ బ్రోకి యాక్చువల్గా 4 months బ్యాక్ క్యాన్సర్ వచ్చింది. ఊరక బ్రో 4 months బ్యాక్ క్యాన్సర్ వచ్చింది. కానీ తను నా వీడియోస్ని చూస్తున్నాడు. అంటే క్యాన్సర్ వచ్చినా కానీ వీక్ అయిపోవాలా. నా వీడియోస్ని చూస్తా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రో నవ్వమాక బ్రో. తన నా బ్రో క్యాన్సర్ వచ్చినాడు అక్కడ నవ్వుతాడు బ్రో. నుంచో బ్రో, తిను నా వీడియోస్ని ఎంజాయ్ చేయడం వల్ల డాక్టర్స్ కూడా అడిగారు ఏంది నీ క్యాన్సర్ వచ్చినా కానీ ఇంత ఎనర్జెటిక్గా ఉన్నావని. బట్ తను ఇప్పుడు ఏం చెప్పండి, నేను ఒక వీడియోస్ చూస్తున్నాను దానివల్ల నేను చాలా ఎనర్జీగా ఉన్నాను అన్నాడు. సో ఇదిగో మీకు కూడా ఇప్పుడు క్యాన్సర్ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉంది వాళ్ళ వీడియోస్ చూపించండి. దీనికి యాక్చువల్లీ మనం తగ్గిందా లేదా? బ్రో కష్టపడి చెప్పు. తగ్గింది బ్రో. నవ్వుతాయింది బ్రో, చెప్పు బ్రో కాస్త పెద్దగా. తగ్గింది నిజంగా అంటే నమ్మండి. తగ్గింది. షేర్ చేసావు, స్టేటస్లు పెడతా ఉంటాను. స్టేటస్లో కూడా పెడతా ఉంటాడు. చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా నా హెల్ప్ చేయండి. మీకు తెలియని మ్యాటర్ ఇంకోటి ఉంది ఏంటంటే తినకి క్యాన్సర్ ఉండి నా డాక్టర్స్ ఇతను చాలా ఈ మధ్య హ్యాపీగా ఉంటున్నాడంట. దేనికని డాక్టర్స్ అడిగితే ఏంటంటే వాళ్ళకి చెప్పాడు తిను నేను ఒక వీడియోస్ చూస్తున్నాను దానివల్ల హ్యాపీగా ఉంటున్నాను, ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ ఉందని. పర్లేదుగా చూడతా అట్లా చెప్పాడు. సో అప్పుడు చెప్పడం కానీ ఇంకా డాక్టర్స్ కూడా నా వీడియోస్ చూడమని సజెస్ట్ చేశారు. బ్రో ఏం కాదు బ్రో చెప్పేది నువ్వు నీట్గా ఏం లేదు ఊరుగా బ్రో. ప్లీజ్ బ్రో ముందే చెప్తున్నా. ఏమైంది బ్రో? ఊరికి ప్రమోషన్ బ్రో, అది ఏం కాదంటారా? చెప్తా మళ్ళీరా. ఫ్రెండ్స్ ఇదిగో ఇందాక సగం చెప్పా కదా, ఇదిగో క్యాన్సర్ ఉంది తిను కానీ మన వీడియోస్ చూస్తాడు. క్యాన్సర్ తగ్గింది తనకి, ఇదిగో తగ్గిందని చెప్పేసా. క్యాన్సర్ తగ్గేసింది. అరే నమ్మరారా మీరు? దమ్ముంటే ఇక్కడికి రాండి. ఇదిగో తిన ఫోన్ నెంబర్ చెప్తా, తిన ఫోన్ చేసి అడగండి క్యాన్సర్ ఉందో లేదో తనే చెప్తాడు. బ్రో నెంబర్ చెప్పు బ్రో ఏంది బ్రో నెంబర్ చెప్పు బ్రో. అనుకోమాకండి, తినేం లేదు తినకి చెప్తానని మ్యాటర్ చెప్పా డైరెక్ట్గా. తగ్గింది తినకి. మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళకి చూపించండి అబ్బా, మన ద్వారా ఒక ప్రయాణం నిలబడిద్ది. సో అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్ళలో మీ అంకుల్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపిండి, క్యాన్సర్ తగ్గిద్ది. ఓకేనా? ఉంటాం మరి బ్రో. బాయ్ చెప్పు బ్రో. ఓకే పర్లేదుగా బ్రో, ఇది అప్లోడ్ చేసుకోవచ్చుగా. ఎందుకు బ్రో నవ్వేవు నువ్వు మధ్యలో? క్యాన్సర్ అంటే సడన్ గా చెప్పలే కదా. అవును బ్రో, క్యాన్సర్ అయితే ఏమైంది ఊరకాల సరదాగా. బ్రో హాయ్ బాయ్ చెప్పు బ్రో. తినకి తొందరగా క్యాన్సర్ తగ్గలేదు బ్రో. ఏం కాదుగా బ్రో, అప్లోడ్ చేసుకుంటా ఆ వీడియో. అరే అమ్మ మస్తు ఫీల్ అవుతున్నా బ్రో, అది ప్రాంకే. యాక్చువల్గా ఇలా ప్లాన్ చేద్దాం, ప్రాంక్ చేద్దామని. బట్ ఏంది అంత భయపడతావు ఊరికే చెప్పంగానే. హాయ్ చెప్పు ఒకసారి. సాయంత్రం వచ్చేది పో వీడియో. ఆల్రెడీ రోలింగ్లో ఉంది, ఇది అప్లోడ్ అయింది. హాయ్ చెప్పు ఒకసారి. అట్లా వీడియో ఎందుకు రా బాబు, ఎందుకు బిల్డప్ చెప్తున్నాడు అనుకున్నావా? ఓకే బ్రో, ఏం లేదు, ఇది కూడా వచ్చిందిలే వీడియో. సో ఫ్రెండ్స్ వీడియోని చూశారు కదా,
మీకు నచ్చే ఉండిద్ది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ వేసుకోండి. అండ్ చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుందా చూసేస్తున్నారు, లైక్ కొట్టేస్తున్నారు, లైక్ చెప్తున్నా అని సబ్స్క్రైబ్ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు నేను చెప్పట్లేదని. సో సబ్స్క్రైబ్ అవ్వి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతా. అండ్ చెప్పడం మర్చిపోయా, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కాస్త తక్కువ మంది ఉన్నారు. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టేసండి. ఉంటాం మరి, జై హింద్.